హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది అనేక మందికి రీచ్ అవుతుందన్నమాట. ఈరోజు నేను పెసరపప్పుతో పునుకులు ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నానండి. ఈ పెసరపప్పు అనేది పొలం నుంచి తెచ్చి ఆడిచ్చిందనమాట. ఇది రాత్రంతా నీటిలో నానబెట్టాలి. నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడుక్కుని మిక్సీలో పిండి కింద ఆడుకోవాలి. చూడండి, ఇందులో వాటర్ అనేది ఏం వేయొద్దండి, గట్టిగా ఉండాలి. అంతగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని తప్ప ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. అంటే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర అనమాట. మీకు పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇంకా మీకు అంటే ఎక్కువ బాగా మంచిగా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. కలిపిన తర్వాత అంతగా సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, హీట్ అవ్వకుండా వేయకూడదు. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పునుకులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందని ఎలా తెలుస్తుందంటే, మనము ఒక పునుకు వేసుకున్నప్పుడు ఆ నూనె అనేది చిన్న చిన్న బబుల్స్ కింద పైకి వస్తుంది కదా, అలాగే పునుకు కూడా పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనము అన్ని పునుకులు వేసుకోవచ్చు. లేదంటే కొంచెం సేపు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కకపోతే ఇలా చూడండి, పక్కన పిండి అంటుకుంది కదా, ఆ పిండి అనేది ప్యాన్కి అంటుకుంటుందండి. ఇలా రెండు వైపులా మనము పునుకుల్ని తిప్పుకోవాలి. చూస్తూ ఉండాలండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టొద్దు. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. నాకైతే ఈ పునుకులు చాలా ఇష్టము. నేను ఇంకా డిఫరెంట్ స్నాక్స్ అనేవి మీకు నేను వీడియోస్ పెడతా అండి. తప్పకుండా మన ఛానల్ని చూడండి. చూడడమే కాకుండా లైక్ చేయండి. వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా, ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి. ఎక్కువ వేగకూడదు, ఎందుకంటే మాడిపోతాయి కదా. అంతే, ఎంతో ఈజీగా పెసర పునుకులు రెడీ అయిపోయినాయి. దీన్ని మీరు స్నాక్స్ కింద తినొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినొచ్చండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇలా చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.